నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. ప్రజాహిత కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న తుని లయన్స్ క్లబ్ నూతన పాలక వర్గం అదే స్ఫూర్తితో పనిచేయాలని క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డి సూర్యప్రకాష్ కోరారు. స్థానిక అతిథి ఫంక్షన్ హాల్లో అతిరథ మహారథుల సమక్షంలో తుని లయన్స్ క్లబ్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. అనంతరం కుట్టు మిషన్లు, కిరాణా బడ్డీలను లయన్స్ ప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర మంత్రి శ్రీనివాస పట్నాయక్, రత్నం, జి లక్ష్మీనారాయణ మూర్తి, డి రాఘవేంద్రరావు, డిఎస్ఎస్వి వర్మ, ఎంవి సూర్యనారాయణరాజు, టి వెంకట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దగ్గరగా ఉండండి అమ్మాయిలా చూడండి. ఓకే సార్, అటు చూడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది కిందన పెట్టించేసి సార్ అక్కడ సార్. మ్యామ్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సమభావంతో వరింపగల మనోగల ధనాభివృద్ధి ప్రతి ఒక్కరూ ప్రదర్శించు శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ముందు ప్రమాణం చేస్తున్నాను. అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఎవరైనా మీటింగ్ రాకపోతే మిమ్మల్ని అడుగుతాం. మీ ప్రెసిడెంట్ గారు, మీ జ్యోతి గారు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని నెక్స్ట్ 3 years మీ చిన్నపిల్లల ఏ నెంబర్ అయితే ఒక 3 సంవత్సరాలు బట్టి ముందు ప్రమాణం చేస్తున్నాను. అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఎవరైనా మీటింగ్ రాకపోతే మిమ్మల్ని అడుగుతాం. మీ ప్రెసిడెంట్ గారు, మీ జ్యోతి గారు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని నెక్స్ట్ 3 years మీ చిన్నపిల్లల ఏ నెంబర్ అయితే ఒక 3 సంవత్సరాలు బట్టి మీ అందరి తరఫున ఆయనకి పెట్టే అవకాశం నాకు వచ్చింది. మీ మెంబర్స్ అందరూ మీకు దగ్గర శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ముఖ్యంగా రామారావు గారు నన్ను ఆ రోజు మరి ఈ సంవత్సరం పక్కగా బాధ్యత స్వీకరించేటువంటి శ్రీనివాస్ పట్నాయక్ గారికి, అలాగే రత్నం గారికి, అలాగే నారాయణ గారికి, పిఎస్టీ గారు, రాఘవేంద్రరావు గారికి
2025-26 ఏమవుతుంది డాక్టర్ రంగేంద్రరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొత్త సభ్యులుగా శ్రీనివాస పట్నాయక్ ఒక్కసారి మీరు అడిగేయండి. ఈ రోజు విశ్లేషిస్తున్నటువంటి డాక్టర్ రాఘవేంద్ర గారు science graduate by education and agriculture by profession. Is a proud parent, he late Rao, Bhaskara, Ramarao and Jankari. Is fellow of his own nation. And blessed with the son, Deepak and daughter, Deepti, both are software secretary and was president 1974-75, joint chairperson 1975-76. He got award during 2003 from Indian Chandrababu Naidu. He served as the chairman from 2020. Conducted statewide league competition for 5 tons. He got a doctorate in the year 2002. Conventions 6. అధ్యక్షుడు సహాయకుడు ఉన్న లైన్స్ పెద్దల ముందు పౌర ప్రముఖుల ముందు మిగతా లైన్స్ అందరి సమక్షంలో పొరుగు చేపట్టే అన్ని కార్యక్రమాలను ఉత్సాహంగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలమని ప్రమాణం చేస్తున్నాను. మరియు క్లబ్ సభ్యత్వం పొందుకోవడం క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలను అమలు చేయడంలో నా సేవలు అందించడంలో సర్వదా పట్టణాన్ని వాడికి అనుగుణంగా నడుచుకుంటానని శబ్దం చేస్తున్నాను. వెరీ గుడ్. అలాగే ఒక్క నిమిషం మీకు నుంచి తీసుకొస్తారు. 24-25 సంవత్సరంగా నేను సెక్రటరీగా పనిచేసి ఉన్నానండి. ఆ అవకాశం కల్పించిన ఆ తుని క్లబ్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము గత సంవత్సరం చేసిన సేవా కార్యక్రమం ఒకసారి మీకు తెలియపరచుకుంటానని వినిపిస్తున్నాను. మేము గత సంవత్సరం ప్రతి శుక్రవారం ఐ క్యాంప్ నిర్వహించేవాళ్ళండి. ఎవ్రీ ఫ్రైడే డాక్టర్ భగవాన్ గారు ఎవ్రీ ఫ్రైడే స్కూల్ పిల్లలకి మిగతా అన్ని వేరే గ్రామ ప్రజలకు అందరికీ ఐ క్యాంప్ నిర్వహించామండి. నెక్స్ట్ ఇంటర్ స్కూల్ విద్యార్థులకి సుమారుగా 50 మంది విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగిందండి. ఆగస్టు 15వ తారీఖున పాయకరావుపేట గవర్నమెంట్ హై స్కూల్లో ట్రీ ప్లాంటేషన్ జరిగిందండి. మరియు వీరవరపేట దివ్యాంగుల స్కూల్ నందు డ్రెస్సులు, బుక్స్, పిల్లలకు ప్లే టాయ్స్ కూడా పంచిపెట్టడం జరిగిందండి. మరియు గత సంవత్సరం స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకి స్కాలర్షిప్స్ కూడా పంచిపెట్టడం జరిగిందండి. అలానే గత సంవత్సరం మా గవర్నర్ గారి విజిట్ సందర్భంగా ఐటీఐ కాలేజ్లో ట్రీ ప్లాంటేషన్ మరియు దివ్యాంగుల స్కూల్లో పిల్లలకు డ్రెస్, బుక్స్ మరియు ఆట వస్తువులు పంచిపెట్టడం జరిగిందండి. తర్వాత లెపసీ పాలనందు ఫీడ్ది అంగర్ ప్రోగ్రాం కింద భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇలాగా ఇంకా చెప్పుకోవాలంటే చాలా కార్యక్రమాలు చేసినందుకు నేను చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నానండి. లయన్స్ క్లబ్ గురించి కొన్ని విశేషాలు మీకు తెలియజేయాలి. ఈ లయన్స్ క్లబ్ అన్నది గతంలో చాలా కాలం క్రితం 1974-70లో 70s అనుకుంటాను. ఆ టైంలోనే కుంలో లయన్స్ క్లబ్ స్థాపించడం జరిగింది. ఆ టైంలో ప్రహాల్ బాబు గారు, డాక్టర్ దుర్గాదాస్ గారు, కుస్మంచి రామేశ్వరరావు గారు, తారుమూరి హనుమంతరావు గారు, మూడు వర్గాలు గారు, ఇట్లా హరినారాయణ రాజు, ఇట్లా చాలామంది పక్షక సభ్యులందరూ కూడా ఆ లయన్స్ క్లబ్లో ఉండేవారు. ఆ సభ్యుల మధ్యన నేను కూడా
మీలాగే ఒక కొత్త సభ్యులుగా చేరడం జరిగింది. అదే టైంలో భరద్వాజ్ గారు కూడా సక్సెస్ఫుల్గా ఆ క్లబ్లో జాయిన్ అయ్యడం జరిగింది. అయితే ఆ క్లబ్ కొన్ని పరిస్థితుల వల్ల అది క్లోజ్ చేశారు. ఆ రోజుల్లో మళ్ళీ కొత్త లయన్స్ క్లబ్ స్థాపించాలని కొంతమంది ఆలోచన చేసి దానికి ముఖ్యంగా కుసుమంచి సుబ్బరాయలు ఇనిషియేషన్ తీసుకుని ఆ రోజు లయన్స్ క్లబ్ కొత్త కార్యవర్గాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ తుని లయన్స్ క్లబ్ 2005-6లో 20 మంది సభ్యులతో లయన్స్ క్లబ్ ప్రారంభించాము. ధర్ములా అయితే ఆ లయన్స్ క్లబ్ మొదటి చాప్టర్గా ఇక్కడ మనకి 2006-7లో చార్టర్ వచ్చినప్పటికీ నేను మొట్టమొదటి ప్రెసిడెంట్గా లయన్స్ క్లబ్ చేయడం జరిగింది. అది అందరూ కూడా ఆ రోజు జాయిన్ అయినటువంటి సత్యనారాయణరాజు గారు, మిగతా సభ్యులందరూ కూడా ఆమె ఎప్పుడైనా కావాలంటే ఆ చాప్టర్లో ఆ 20 మంది సభ్యుల పేర్లు ఉన్నాయి. ఆ రోజు ఊర్లో అందరూ పెద్దల్ని కూడా అడిగాము. కుసుమంచి రామేశ్వరరావు గారు ఎక్స్ మెంబర్ కాబట్టి ఆయన తరఫున సత్యనారాయణ గారు అబ్బాయి సత్యనారాయణ గారు మెంబర్గా వచ్చారు. అట్లాగే రాజుగారు సత్యనారాయణరాజు గారు వచ్చారు, భరద్వాజన్ గారు ఉన్నారు, నేను, అట్లాగే మన దాడిశెట్టి శంకర్రావు గారిని అడిగారు. అడిగితే శంకర్రావు గారు నేను రాలేను అంటే అప్పుడు దాడిశెట్టి రాజా మినిస్టర్ గారిని కూడా మెంబర్గా మనకి ఇచ్చారు. అట్లా మంచి సభ్యులతో ఈ లయన్స్లో ప్రారంభించి ఫస్ట్ చార్టర్ ప్రెసిడెంట్గా నన్ను కూడా వీళ్ళందరూ కూడా ఎంతో అభిమానంగా నన్ను ప్రెసిడెంట్ చేశారు. తర్వాత ఎంతోమంది పెద్దలందరూ కూడా ఈ లయన్స్ క్లబ్లో పుణె లయన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఫస్ట్ ఆ తర్వాత సక్సెసర్ సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, తర్వాత సత్యనారాయణరాజు గారు, అట్లాగే శ్రీనివాస్, మొత్తం ఇక్కడ ఉన్న సీనియర్ మెంబర్స్ అందరూ కూడా భరద్వాజన్ గారు కూడా ప్రెసిడెంట్ చేస్తారు. అట్లా అందరూ కూడా మంచి సభ్యులతో రన్ అవుతూ అది 65 మంది సభ్యులతో ఆ లయన్స్ క్లబ్ రన్ అయింది.